నమస్తే అవధానం ఛానల్కి స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. ఇజ్రాయిల్ మళ్ళీ ఆ దేశం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కనే ఉన్న చైనా కానీ, పాకిస్తాన్ కానీ, లేదా బంగ్లాదేశ్ కానీ, లేదా ఆఫ్ఘనిస్తాన్ కానీ, మనకి బోర్డర్డ్గా ఉన్న 4 కొంత శత్రుత్వంతో ఉన్న దేశాలు కనుక తీసుకుంటే ఏ దేశమైనా మన మీద దాడి చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది ఒకటి. ఆ దేశాలు అన్నీ కలిపి దాడి చేస్తే గత సంవత్సర కాలంగా మనం యుద్ధంలో మాత్రమే బతుకుతుంటే ఎలా ఉంటుంది? అంటే ఏ క్షణం శత్రువు మీ మీద దాడి చేస్తాడో తెలీదు, మీరు సర్వైవ్ అవుతారో లేదో తెలీదు, మీరు బంకర్లో దాక్కున్నా దాని మీద వచ్చి బాంబు అవకాశం ఉంది. ఆ బంకర్ ఎంత పటిష్టంగా ఉంటుంది అంటే ఆ వచ్చే బాంబు యొక్క పెనిట్రేషన్ బట్టి ఉంటుంది. ఎందుకంటే మొన్న హెజ్బుల్లా తీవ్రవాదుల్ని ఇజ్రాయెల్ అంతా చేసినప్పుడు చూసాం కదా, 6 అంతస్తుల బిల్డింగు కింద 2 ఫ్లోర్లు ఉంటే మొత్తం 8 ఫ్లోర్లని చీల్చుకుంటూ వెళ్ళి బాంబులు టార్గెట్ని ఛేదించాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది సివియారిటీ ఆఫ్ ది బాంబ్ ఆర్ దిస్ వన్ కదా. ఇటువంటి పరిస్థితి గత సంవత్సర కాలంగా ఇజ్రాయెల్ ఎదుర్కొంటుంది. అంటే ఇజ్రాయెల్కి పొరుగునే ఉన్న ఇరాన్ చాలా కాలంగా, అంటే 1979 ఆన్వర్డ్స్ నాకు గుర్తుండి, ఇస్లామిక్ రెవల్యూషన్ని అది ఎక్స్టెండ్ చేస్తుంది. ఎక్కడ వీలైతే అక్కడికి ఎక్స్టెండ్ చేస్తుంది ఇరాన్. దట్స్ వాట్ ది ఎలిగేషన్ ఈస్ అండ్ బీయింగ్ టాక్డ్ అక్రాస్. లాస్ట్ 3 దశాబ్దాలుగా దాని మీద మాట్లాడుతూనే ఉన్నారు చాలామంది. 80s, 90s, 2000, 2010, 20 ఇప్పుడు 20లోకి వచ్చాం కదా. గత 40 సంవత్సరాలుగా చాలామంది ఈ విషయం మీద మాట్లాడుతున్నారు. స్పృశిస్తుంది. వాస్తవానికి ఇవాళ ఇజ్రాయెల్ 4 శత్రువులను ఎదుర్కొంటుంది. పాలస్తీనాలో ఉన్న హమస్ వాళ్ళు ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తారు. సరే, పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం ఒక ఇది, బట్ ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న శత్రువు దీని గురించి మాట్లాడుకుంటే హమస్ ఈజ్ వన్ ఫ్రమ్ పాలస్తీనా అండ్ హౌతీ తీవ్రవాదులు. వీళ్ళు ఎక్కడ వాళ్ళు? లెబనాన్లో 2010, 2014 మధ్య ఒక లోకల్, అంటే ఎక్కడో ఒక చిన్న ఏరియాకి పరిమితమైన వాళ్ళు ఇరాన్ తదితర దేశాల ఆర్థిక, సైనిక, ఆయుధ సహకారాలతోటి ఒక ఆర్మీలా తయారయ్యారు. ఎలాగా అంటే దేశంలో, ఇది యమన్ దేశంలో 1/3 ఆఫ్ ది కంట్రీ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ దీస్ హౌతీస్. సుమారు సగం పాపులేషన్ వాళ్ళదే కిందే ఉంది. ఓకే, హౌతీ రూల్స్ దీస్ ఆర్ మోర్ డ్రాస్టిక్ దెన్ ఇన్ అదర్ ఇస్లామిక్ కంట్రీస్, రైట్. సెకండ్ మనం మాట్లాడుకున్నాం. థర్డ్ హెజ్బుల్లా, లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్నారు. అండ్ వీళ్ళ ముగ్గురిని కూడా పెంచి పోషించింది ఇరాన్. ఇప్పటికి కూడా వాళ్ళందరికీ ఆర్థిక, సైనిక, ఆయుధ సహకారాలను ఇరాన్ నుంచి అందుతున్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా మొన్న మధ్య ఇరాన్ నాయకుడు ఒకతను పేరులో చనిపోయిన తర్వాత ఇరాన్ హ్యాస్ టార్గెటెడ్ ఇజ్రాయెల్ యాజ్ వెల్ డైరెక్ట్గా. అంతకుముందు వరకు పరోక్షంగా వార్లో ఉంది. మొన్న ఇరాన్ నుంచి క్షిపణి దాడులు జరిగాయి, ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి ఏమిటంటే 4 వైపుల నుంచి శత్రువులను ఎదుర్కొంటుంది. 4 వైపుల నుంచి శత్రువులను ఎదుర్కోవడం చిన్న విషయం కాదు. ఒకటి, అంటే ఇజ్రాయెల్ ఈజ్ ఏ స్మాల్ కంట్రీ, కానీ దేర్ కమిట్మెంట్ టు డిఫెండ్ దెమ్సెల్వ్స్, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి కానీ, దేశాన్ని రక్షించడానికి కానీ, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కానీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చిన్నది కాదు. ఇది మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, రీసెంట్గా ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద దాడి జరిగి, ఆ టెల్ అవీవ్, ఆ చుట్టుపక్కల దాడులు జరిగి 1200 మందిని ఎవరు హమస్ తీవ్రవాదులు 1200 మంది చంపేశారు. 251 మందిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 70s ఎండింగ్లో అనుకుంటాను, ఎంటబీ ఎయిర్పోర్ట్లో
తమ దేశస్తుల్ని బందీలుగా పెట్టుకున్న వాళ్ళ మీద దాడులు చేసి ఐ థింక్ 2-3 చనిపోయారు వాళ్ళు, ఇది బందీలు. బట్ మిగిలిన వాళ్ళందరినీ ఇజ్రాయెల్ చాలా పర్ఫెక్ట్గా రిలీజ్ చేయగలిగింది. వాస్తవానికి ఇట్స్ ఎ స్టోరీ టు బి రెడ్. 90 minutes రెడ్ టు బి అని ఇంగ్లీష్లో పుస్తకం ఉంది. తెలుగు పుస్తకం నాకు ఐడియా లేదు, రైటర్ కూడా నాకు ఐడియా లేదు, బట్ పుస్తకం పేరు ఐడియా ఉంది. 90 minutes రెడ్ టు బి. ఈ పుస్తకం మన సినిమాలు వేటికి సరిపోదు. దట్ ఈస్ ది రియాలిటీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ కమిట్మెంటు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంది. మొన్న వాళ్ళ దేశస్తులను 250 మందిని కిడ్నాప్ చేసి తీసుకుపోయినప్పుడు వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్ ఏంటంటే బందీలందరూ యుద్ధక్షేత్రంలో ఉన్న సైనికులు లాంటి వాళ్ళే. యుద్ధక్షేత్రంలో ఉన్న సైనికులు బతికి వస్తారో లేదో తెలియదు, వీళ్ళ ట్రీట్మెంట్ వీళ్ళంతే. విల్ ట్రై టు రెస్క్యూ దెమ్ టు ది బెస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్, బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ నేషన్. రాజీ పడి చేయడం అనేది లేదు. దెర్ ఈజ్ నో కాంప్రమైజ్. విల్ స్టూడ్ ఫర్ వాట్ వి కమిట్. దేశమే ప్రయారిటీ. వీళ్ళు బందీలు, వాళ్ళు ఇదేమీ లేదు, వాళ్ళు కూడా దేశ ప్రజలే, బట్ దే ఆర్ ఇన్ ది ఫ్రంట్ రన్. ఎస్, దీంట్లో ఉన్నప్పుడు యుద్ధక్షేత్రంలో ఉన్నప్పుడు వాడికి ఏదో యుద్ధక్షేత్రంలో ఉన్నదే ఎందుకు, యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ కంట్రీ. ఆ కమిట్మెంట్ వాడు. ఈరోజు నలుగురు శత్రువులను కూడా కలిసి పోరాటం చేయాల్సిన పరిస్థితిని ఇజ్రాయెల్ కల్పించిందంటే హౌ స్ట్రాంగ్ దే ఆర్ యాక్టింగ్. ఓకే, ఇప్పుడు బహుశా మధ్యప్రాచ్యం అంతా యుద్ధం వస్తుంది ఇది అన్నారు. ఓకే, ఇజ్రాయెల్ ఈజ్ ప్రిపేర్డ్. అండ్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, ఎనీ కంట్రీ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఎందుకు అంటే ఎస్, దిస్ ఈజ్ ద వే. అండ్ ఇజ్రాయెల్లో ఉన్న ప్రతిపక్షాలు ఎవ్వరూ కూడా వేరే మాట లేదు. దే ఆర్ డిఫెండింగ్ వాట్ ఎవర్ ది యాక్షన్ ది గవర్నమెంట్ ఈస్ టేకింగ్ సోల్లీ. ఎస్, మొన్న హెజ్బుల్లా తీవ్రవాదుల్ని అంతం చేసినప్పుడు, హెజ్బుల్లా నస్రుల్లా హసన్ ఇచ్చేసినప్పుడు ఆ ట్రైనింగ్ తీసుకుంటున్న సోల్జర్స్ కూడా, ఇది టెక్నికల్ ఫోర్స్లో ఉన్న వాళ్ళకు కూడా తమ లక్ష్యం ఏమిటి, తాము దేనికోసం ట్రైనింగ్ తీసుకుంటున్నారు, తాము ఎవరిని టార్గెట్ చేయాలనేది కూడా తెలియదు. దే ఆర్ జస్ట్ బీయింగ్ ట్రైన్డ్ అండ్ సెంట్ టు ది యాక్షన్ ఫీల్డ్ ఎట్ ది లాస్ట్ మూమెంట్. ఇదిగో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ, అంతే. నువ్వు ఈ పని చేయాలంటే ఆ పని చేయాలి, అక్కడికి మాత్రమే వాళ్ళు పరిమితే, ఇంకా వేరే కాదు. ఇటువంటి దీన్ని నేర్చుకుంటే ఏ దేశానికైనా వాళ్ళ అస్తిత్వాలు వాళ్ళు ఇది చేయగలక్కర్లా, ఎవరో వచ్చి ఏదో చేస్తారంటే భయపడక్కర్లా. అండ్ లెట్ us learn some things from